ఒక యవ్వనస్తుడు నాతో ఇలా అన్నాడు, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానక్క, కానీ తీసుకోలేకపోతున్నాను. ఏమన్నా ఎందుకు అని అడిగితే, ఆల్రెడీ బాప్తిస్మం తీసుకుని 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయిన వాళ్ళని నేను బోల్డ్ మందిని చూశాను, మా అమ్మ నాన్నలతో సహా. ఏం ఉపయోగం లేదు వాళ్ళని చూసినప్పుడు. సమాజానికి ఉపయోగపడరు, సంఘానికి ఉపయోగపడరు, ఇంటికి కూడా ఉపయోగపడరు. వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. నేను ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి? అదేదో నేను ఇంకా నీతిగా బ్రతికి నేను ఇంకా మంచిగా మారిపోయి అప్పుడు తీసుకుంటాను. నువ్వు మంచిగా మారిపోతే, నిన్ను నువ్వు కట్టేసుకుంటే ఇక బాప్తిస్మం పనేంటి? ఇంకా దేవుడు ఆయన నీలో జరిగించే కార్యం యొక్క అవసరత ఏంటి? పరిశుద్ధాత్మ నీతో చేసే సహవాసం యొక్క అవసరత ఏంటి? ఏముండదు కదా. అర్థమైందా పాయింట్? ఇలాంటి యవ్వనస్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి. బాప్తిస్మం అంటే మతంలోకి దిగిపోవడం కాదు, మతాన్ని ఏమో నెత్తి మీద వేసుకోవడం కాదు. బాప్తిస్మం అంటే ఏదో ఒక ఆచారం కాదు. బాప్తిస్మం అంటే నీకు నీ తండ్రికి మధ్య మాత్రమే జరిగే ఒక విలువైన అత్యున్నతమైన నిబంధన.